హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సత్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్వామి వివేకానంద జీవితంలో ఆధ్యాత్మిక గురువు అనే భాగాన్ని తెలుసుకుందాం. విశ్వమత మహాసభలు ముగిశాయి. వివేకానంద స్వామి ఇప్పుడొక సుప్రసిద్ధ వ్యక్తి. చర్చల్లోనూ కబురుల్లోనూ ఇతర చోట్ల మాట్లాడవలసిన పలు ఆహ్వానాలు వచ్చేవి. తర్వాత ఒక లెక్చర్ బ్యూరోలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దానివల్ల దేశం నలుమూలల పలు నగరాల్లో ప్రసంగించేవారు. ఒక గొప్ప వ్యక్తి కావలసిన గుణాలు గళం, భాష, రూపం మొదలైనవన్నీ ఆయనకి ఉన్నాయి. పైగా ఆయన భావాలు చాలా ఆకర్షణీయమయంగా ఉండేవి. ఎంత అద్భుతమైన విషయాలు చెప్పేవారంటే అమెరికాలో అన్ని చోట్ల ఆయన ప్రసంగాలకే ప్రజలు వేచి ఉండేవారు. కానీ అది చాలా కష్టమైన పని. ఎంతో దూరాలు ప్రయాణించవలసి ఉండేది. ఒకసారి ఒకే రోజు చాలా ప్రసంగాలు ఇవ్వాల్సి వచ్చేది. చాలాసార్లు బాగా అలసిపోయేవారు. ఒక్కోసారి ఆయన మనస్సు కూడా అలసిపోయేది. అటువంటప్పుడు తరువాత రోజు ప్రసంగంలో ఏం చెప్పాలి అని యాచించేవారు. ఎలాగో చాలా కొత్త ఆలోచనలు వచ్చేవి, జరిగిపోయేది. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా వార్తాపత్రికలన్నీ ఆయన గురించి పొడవైన వ్యాసాలు ముద్రించేవారు. ఒకచోట స్వామీజీ ప్రసంగంలో ఒక ఆధ్యాత్మికుడైన వ్యక్తి తన చుట్టూ జరిగే విషయాలన్నీ చలించాడు అని చెప్తూ పోతున్నారు. అక్కడ ఉన్న కొంతమంది కౌబాయ్స్ అది విని స్వామీజీని పరీక్షించి నిశ్చయించుకున్నారు. స్వామీజీ ఒక టబ్బుపై నుంచుని ప్రసంగిస్తున్నారు. హఠాత్తుగా పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయి. ఈ యువకులు తమ తుపాకీలు పేలుస్తున్నారు. తోటాలు స్వామీజీ చెవులు పక్కన నుంచే దూసుకుపోతున్నాయి. అయినా స్వామీజీ చలించక తన ప్రసంగాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తర్వాత ఆ యువకులు వచ్చి నువ్వు నిజమైన సన్యాసివే అని మెచ్చుకుని వెళ్ళిపోయారు. 1894 సంవత్సరం చివరల్లో స్వామీజీ ఇక ప్రయాణాలు చాలించవలసిందని ఒకే చోట ఉంటూ మంచి శిష్యులను కొంతమందిని తయారు చేసి తాను లేని సమయంలో భారతదేశ ధర్మాన్ని అమెరికాలో ప్రచారం చేయడం కొనసాగించేటట్లుగా తీర్పు రిద్దించమని నిశ్చయించుకున్నాడు. న్యూయార్క్ నగరంలో ఉంటూ శ్రద్ధభక్తులతో వారి ఉపదేశాలను విని ఆచరించి ప్రయత్నించే కొంతమందిని మాత్రం శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కొన్నాళ్ళు తర్వాత వేదాంత సొసైటీ అనే సంస్థని స్థాపించి నిత్యం భగవత్ చరణ పాదాలు, ధ్యానాదాలు, ప్రవచనాలు జరిపేటట్లు ఏర్పాటు చేశారు. వారందరికీ భగవంతుడు సత్యమని, ఆయనకి తనువు, మనస్సు, ప్రాణము అర్పించి ఆర్తిలో ప్రార్థిస్తే భగవంతుడు తప్పక దర్శనమిస్తాడని, అందుకు ప్రయత్నించని సాధించలేని మానవ జన్మ నిరర్ధకమని ఉపదేశించారు. అందుకు తీవ్ర వాక్యాలతో కావాలని అన్ని మతాలు సత్యాలనవి బోధించారు. ఎంతోమంది స్వామివారి వద్దకు ఉపదేశం కోసం వచ్చారు. శిష్యులై జీవితోపదేశం నేర్చుకున్నవారు చాలామంది ప్రయత్నించేవారు. అందులో చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. సహస్రద్వీప వనం. సెయింట్ లారెన్స్ అనే నది న్యూయార్క్ రాష్ట్రం సరిహద్దుగా కొంత దూరం ఉండేది. ఆ నదిలో ఒకచోట ఎన్నో చిన్న చిన్న ద్వీపాలు ఉండేవి. వాటిని సహస్ర ద్వీపాలు అనేవారు. 1895 జూను నెల మొదట్లో స్వామీజీ అక్కడికి వెళ్ళి 12 మంది అంతరంగిక శిష్యులతో 7 వారాలు గడిపారు. అదొక సుందరమైన ప్రదేశం. కొంత ఎత్తులో వారి భవనం ఉండేది. కింద పారుతున్న పెద్ద నది, దానిలో ఎన్నో ద్వీపాలు. మళ్ళీ భారతదేశంలోని ఏదో ఒక అద్భుతారణ్యంలో ఉన్నానా అనిపించేది స్వామీజీకి. అక్కడ మళ్ళీ తాను ఒక భారతీయ యోగింపు అరణ్యంలో హాయిగా గడుపుతున్నాను అన్నందుకు ఎంతో ఆనందపడ్డారు స్వామీజీ. అక్కడి వారి జీవనం ప్రాచీన గురుకుల విద్యాలయ జీవితంలా ఉండేది. స్వామి వారు ఇక్కడ తన మనస్సును, జ్ఞానాన్ని పూర్తిగా పంచుకోగలిగే అవకాశం కలిగింది. భారతీయ తత్వశాస్త్ర రహస్యాలు, దాని గాంభీర్యాన్ని ఉద్దాంతంగా విప్పి చెప్పేవారు. శిష్యులంతా స్థానువులై వినేవారు. రాత్రులంతా ఇలా స్వామీజీ అద్భుత పలుకులు వింటూ గడిపేసేవారు. చంద్రోదయము తెలిసేదే కాదు. భారతీయ విజ్ఞానానికి ఎంతటి లోతైనదో వారికి రుచి తెలిసింది. పగలు వారంతా కలిసి వంట చేసుకునేవారు, వనంలో వెళ్ళేవారు, ఉన్న కనీస పనులన్నీ కలిసి చేసేవారు. స్వామీజీ వారందరికీ ఒక తండ్రిలా ప్రేమని పంచారు. వారి మధ్య గాఢ అనుభవం ఏర్పడింది. వారిలో కొంతమందికి బ్రహ్మచర్య దీక్షను, కొంతమందికి సన్యాస దీక్షను ఒసగారు. స్వామీజీ కూడా అప్పుడప్పుడు వంట చేసేవారు. కానీ స్వామీజీ వంట చేస్తే తర్వాత ఉన్న గిన్నెలన్నీ కడగవలసిందే. అంతే కదా, ఆయన చేతి నుండి కారం ఎక్కువగానే పడేది. కారంగా ఉన్న అంతా ఆ వంటే మహాప్రసాదంగా తినేవాడు. వివేకానందుడే వంట చేసి పెడితే
తినక నిరాకరించగలమా అని వారు అనేవారు. అక్కడ ఆయన శిష్యులైన ఇద్దరు గుడ్వెన్, సోదరి క్రిస్టియన్ జీవితాంతం స్వామీజీని ఆయన ఆదర్శాలకి ప్రణాళికలుగా అంకితమై తమ శ్యామశక్తుల కృషి చేసి గుడ్వెన్ వేగవంతమైన స్వామీజీ ప్రసంగాలను షార్ట్ హ్యాండ్లో వ్రాసుకొని టైప్ చేసి ముద్రించేవాడు. సోదరి క్రిస్టియన్ తరువాతి కాలంలో భారతదేశం వెళ్ళి అక్కడ శిష్య మహిళా బృందానికి కృషి చేసింది. ఇంకో శిష్యులు వాల్డో స్వామీజీ సహస్ర ద్వీపం వనంలో చేసిన అమూల్యమైన ప్రసంగాలని చేతనైనంతగా వ్రాసుకుని ప్రబోధ రత్నకారం అంటే ఒక పుస్తక రూపంలో తీసుకువచ్చాడు. ఇక్కడ స్వామివారు సుప్రసిద్ధమైన యతి గీతం అనే పెద్ద పద్యాన్ని వ్రాశారు. ఆ తరువాత స్వామీజీ ఇంగ్లాండు దేశానికి వెళ్ళి 2 నెలలు విజయవంతంగా ధర్మ ప్రచారం చేశారు. మళ్ళీ న్యూయార్క్ తిరిగి వచ్చారు. మళ్ళీ అక్కడ చేసిన ప్రసంగాలు కర్మయోగం, రాజయోగం, భక్తియోగం అనే పేర్లతో పుస్తక రూపాల్లో వచ్చాయి. అవన్నీ వెంటనే చాలా పేరు తెచ్చుకుని అధిక సంఖ్యలో అమ్ముడుపోయాయి. అమెరికా, భారతదేశాల మధ్య చాలా ఒప్పందాలు పెరిగి భారతదేశం పశ్చిమ దేశాలకు ధర్మము, ఆధ్యాత్మిక బోధనను, వాళ్ళ భారతీయులకి సైన్స్, సాంకేతిక సంస్థలను కలిపి ఒక్కటిగా పనిచేయడం వంటివి నేర్పించవలసిందిగా ఆయన కల. స్వామీజీ ఇందుకై తన రక్తాన్ని ధారబోసి ఏదైనా పని చేపట్టే అది సఫలమయ్యేదే దాకా స్వామీజీ విశ్రమించేవారు కాదు. మైకులు, విమానాలు మొదలైనవి లేని ఆ రోజుల్లో వందలు, వేలాది మందిలు గంటల తరబడి బిగ్గరగా ఉపన్యసించేవారు. ఒకరోజు దేశానికి ఒక మూలనుంటే మరుసటి రోజు మరొక మూలన ఉండేవారు. అందులోనూ పరాయి దేశపు ఆహారం, వాతావరణం కారణంగా అంత దృఢమైన శరీరం కూడా ఇంతటికి శ్రమకి తట్టుకోలేక బలహీనపడిద్ది. అయినా స్వామీజీ విశ్రాంతి లేకుండా లక్ష్య సాధనకై శ్రమించేవారు. ఇంగ్లాండు, ఐరోపా దేశాల్లో స్వామీజీ ప్రసంగిస్తూ వెనుక చెప్పినట్లుగా స్వామీజీ మొదటిసారి ఇంగ్లాండ్కి 1895 సెప్టెంబర్లో వెళ్ళారు. అక్కడ ఈటీ స్టడీ అనే శిష్యుల సహాయంతో సాయంత్రం వేళల్లో కొన్ని చిన్న తరగతులు మొదలుపెట్టారు. పగటి వేళల్లో లండన్ నగరాల్లో ఆసక్తికరమైన స్థలాన్ని సందర్శించారు. త్వరలోనే ఆయన గొప్పతత్వం గురించి అందరికీ తెలిసిపోయి ఆ తరగతులకి వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఆయన చూడడానికే, ఆయనతో మాట్లాడడానికి ఎంతోమంది ఉవ్విళ్ళూరేవారు. పత్రికలన్నీ ఆయనను గూర్చి ఘనంగా వ్రాశాయి. అది బ్రిటిష్ వారికి భారతీయులు బానిసలుగా ఉండే రోజులన్నది గుర్తుంచుకోవాల్సిన అంశం. ఏదెలా ఉన్నా స్వామీజీ అమెరికాలోని ప్రతి ఒత్తిడి వల్ల త్వరలోనే న్యూయార్క్కి వెళ్ళిపోయారు. మళ్ళీ 1896 రెండవసారి ఏప్రిల్ 15వ తేదీన ఇంగ్లాండ్ వెళ్ళారు. అప్పుడు అక్కడ తన తోటి సోదర సన్యాసి అయిన శారదానంద స్వామి కూడా అక్కడే ఆయన ఆహ్వానం మేరకు వచ్చి వేచి ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి దాచుకున్న కబుర్లన్నీ చెప్పుకొని ఆనందించారు. భారతదేశంలో కూడా చేయవలసిన పనులు ప్రణాళికలోని స్వామీజీ శారదానందులు వారికి చెప్పారు. మళ్ళీ లండన్లో తన తరగతులు, ఉపన్యాసాలు మొదలుపెట్టారు స్వామీజీ. అంతకుముందు కంటే ఊహించని దానికంటే ఎక్కువగా ఆదరణ పొందిన ఈ ఉపన్యాసాలు మళ్ళీ ఎన్నో చోట్ల నుంచి ఆహ్వానాలు రాసాగాయి. స్వామీజీ కూడా వాటిని మన్నించి భారతీయ ధర్మ ప్రచారం విస్తృతంగా ప్రాచుర్యం చేశాడు. మహాగ్రంథాలను మొదలుపెట్టాడు. ఆంగ్లంలోకి అనువదించి మార్క్స్ మురల్ అనే పండితుడిని అక్కడి కలుసుకున్నారు. ఆయన ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు. వారి మధ్య చాలా చర్చలు జరిగాయి. ఇద్దరు మంచి మిత్రులు. ఎంతో ఉత్తరాలు వ్రాసుకున్నారు కూడా. మార్క్స్ ముల్లర్ గారు అప్పటికే శ్రీరామకృష్ణుల మీద ఒక వ్యాసం రాసి ఉన్నారు. ఇంకా సంచారం కావాలని స్వామీజీని కోరగా వారు శారదానంద స్వామీజీ ఆ బాధ్యతను అప్పగించారు. భారతవని నుండి కావలసిన సమాచారం రావడంతో ప్రొఫెసర్ గారు శ్రీరామకృష్ణుల మీద ఒక చిన్న గ్రంథం వ్రాశారు. ఇదొక మంచి పుస్తకం. వివేకానందుల వారి లక్ష్య సాధనకై ఇది ఎంతో తోడ్పడింది. ఈ దేశంలో వివేకానంద స్వామి ఇంకా ఎంతో మంచి శిష్యులు సన్నిహితులయ్యారు. అందులో తర్వాతి కాలంలో సోదరి నివేదితగా మారిన మార్గరెట్ నోబుల్ ఒకరు. స్వామీజీతో పాటు భారతదేశం వచ్చి అక్కడ ఆయనకెంతో తోడ్పడిన సేవియర్ దంపతులను కూడా స్వామీజీ ఇక్కడే కలిశారు. కొంతకాలం తర్వాత ముగ్గురు మిత్రుల అభ్యర్థన మేరకు స్వామీజీ ఐరోపా ఖండాలను ప్రయాణించారు. వారు స్విట్జర్లాండ్కి వెళ్ళారు. అక్కడ ఆల్ప్ మంచు కొండలని, ప్రకృతి సౌందర్యాన్ని చూసి స్వామీజీ చాలా ప్రసన్నులయ్యారు. ఒక చిన్న గ్రామంలో 2 వారాలు గడిపి అక్కడ
నిశ్శబ్దాలన్నీ ప్రశాంతతను ఆస్వాదించారు. మరలా హిమాలయాల్లోకి తన ధ్యాన జీవితం గుర్తుకు వచ్చింది. అలాగే ఆయన ఆరోగ్యం కూడా మెరుగైంది. ఒకసారి స్వామీజీ తన మిత్రులతో మంచుపై నడుస్తూ ఉండగా హఠాత్తుగా దారిలో తన ముందు ఉన్న పల్చని మంచు నేల విరిగి కింద ఉన్న నీటిలో పడిపోయింది. కానీ భగవంతుని దయ వల్ల అలా జరగలేదు. తరువాత స్వామీజీ జర్మనీ వెళ్ళారు. అక్కడ జర్మన్ సంస్కృత పండితుడైన ప్రొఫెసర్ డ్యూసెన్సీని కలిసి వారి మధ్య చాలా మాటలు జరిగాయి. ఎన్నో చోట్లకి కలిసి వెళ్ళారు. మళ్ళీ లండన్ వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడంలో మునిగిపోయారు. స్వామీజీ శారదానంద స్వాముల వారిని అమెరికా పంపించి అక్కడ పని కొనసాగించమని చెప్పారు. అభేదానంద స్వామీజీని కూడా ఇంగ్లాండ్ వచ్చి ధర్మ ప్రచారం చేయమని చెప్పారు. వీళ్ళిద్దరి విజయానికి స్వామీజీ ఎంతో ఆనందించారు. ఈరోజు ఈ కథతో ముగించి రేపటికి మరొక కథతో కలుద్దాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్తో తెలియజేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్ కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.